శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి 28న ప్రవేశించినటువంటి శుక్ర భగవానుడు మీనరాశిలోకి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 124 రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఇక 43 రోజుల పాటు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా 18 నెలలకి 2 సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగమనం కనబడుతూ ఉంటుంది. అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం, ప్రేమ, సంతానం, ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే రాశిలో 43 రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అన్నమాట. అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి, దానితో వక్రగమనం, అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రరాహుల కలయిక ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, మరి ఎవరైనా జీవితంలో కోరుకునేది ఏంటంటే 11వ స్థానంలోకి గ్రహాలన్నీ రావాలని, లేదా 11వ స్థానంలో గ్రహాలు ఉండగా తనకి సంతానం కలగాలని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు గోచారరీత్యా వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఈ వృషభ రాశి యందు జన్మించిన వారు వారి జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి రాగలరో అంత ఉన్నత స్థాయికి ఇదే సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని మించిన హైక్ ఉండదు, ఇంకా ఇదే లాస్ట్ మాట. అది ఎప్పటిదాకా? జనవరి 28 నుంచి మే 31 మధ్యలో అతను చేసే ప్రయత్నంలో చాలా ఉన్నత స్థాయికి జాతకుడు వెళ్ళడం, కానీ అతనికి వచ్చినటువంటి ఆదాయ విషయంలో కూడా అత్యధికమైనటువంటి ఆదాయం, అంటే రెమ్యునేషన్ అవ్వచ్చు, ప్రైజ్ మనీ అవ్వచ్చు, బహుమతి అవ్వచ్చు, తను ఏదైనా సంపాదన అవ్వచ్చు, మొత్తం మీద చాలా సాటిస్ఫైడ్గా ఉండే అవకాశం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల. ఇది ముఖ్యంగా మరి శుక్రుడు వృషభ రాశి వారికి షష్టాధిపత్యం కూడా పొందడం జరుగుతుంది. అందుకనే వృషభ రాశి వారికి శుక్రుడు సముడవుతుంటాడు. అత్యంత శుభగ్రహం కాదన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే సామాన్య గ్రహం. అటువంటి గ్రహం ఉచ్చస్థానంలోకి రావడం వల్ల 6వ స్థానం ఏం చెప్తుందంటే శత్రువులు, రోగాలు, రుణాలు. 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అక్కడ నుంచి 6వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ సమయంలో ఏమవుద్దంటే జాతకుడు అది ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా అది చాలా రెట్లు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక గోల్డ్ కొన్నా, ఒక స్థిరాస్తి కొన్నా, ఒక షేర్ కొన్నా, ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసినా కూడా అది అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
అంటే ఇప్పుడు జనవరి 28 నుంచి మే 31 మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా అయితే ఇక్కడ మరి ఇదే సమయంలో అంటే ఇప్పుడే కాదు ఎప్పుడన్నా సరే జాతకుడు ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు జీవితంలో రుణం తెస్తే అప్పు చేస్తే 1,00,000 రూపాయలు అతని జీవితంలో అప్పుతో లైఫ్ ప్రారంభమైంది అనుకుందాం. సుమారుగా 1,00,000 రూపాయలతో అతని ఏదో వ్యాపారం పెట్టాడు, ఇంకోటో చేసాడు అనుకుందాం. అతని జీవితంలో 1,00,00,000 రూపాయలు వడ్డీ కట్టవలసి ఉంటుంది. అయినప్పుడు కూడా ఈ 1,00,000 రూపాయలు అప్పు అన్నది తీరదన్నమాట. ఇది ఏ విధంగా ఉంటుంది? అదే అతని జీవితం 1,00,000 రూపాయలు ప్లస్తో ప్రారంభమైంది అనుకుందాం. అంటే ఏదైనా 1,00,000 రూపాయల జీతంతో ప్రారంభమైంది అనుకుంటే మరి అతను సంపాదన ఎంత పెరుగుతుందో చెప్పలేమాట. సో అందువలన ఈ సమయంలో ఎవరైనా అప్పు చేస్తే మాత్రం తీర్చలేని స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే రుణాలు వసూలయ్యే అవకాశం ఉంది 100%. ఏదన్నా మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే అది మీ బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, చాలా వరకు అధిక మొత్తంలో తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎవరికైనా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వృషభ రాశి వారికి షష్టాధిపతి అవ్వడం వల్ల వచ్చిన రోగాలు ఏంటంటే డయాబెటిక్ సంబంధించిన దాంట్లో కిడ్నీ ప్రాబ్లం ఒకటి చాలా జాగ్రత్తగా వీళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలండి. కిడ్నీ, యూరిన్ ట్రాక్, అలాగే కంటికి సంబంధించినది, ఇవన్నీ కూడా ఈ డయాబెటిక్ సంబంధించినవి చూసుకుంటే మిగతా విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏం పెద్ద భయపడక్కర్లేదు, ఆ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే ఇక ఇలా శత్రువులు అయ్యి రోగాలు, రుణాలు అంటే శత్రువులు అనుకుందాం. ఇంకా శత్రువులు అంటే ఎవరుంటారు? ఇంకా మనకి ఏదన్నా కోర్టు సమస్య, మనకి ఎవడన్నా అప్పు ఇచ్చుంటే వాడే శత్రువు, లేదంటే ఎవడన్నా మంచి చెప్తే వాడే శత్రువు. సో అటువంటివి ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే రాశిలో జన్మించి, లగ్నంలో జన్మించి మెడికల్ ఎంట్రన్స్ కొరకు వైద్య వృత్తిలో ప్రవేశానికి ఎవరైతే అమ్మాయిలు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, అబ్బాయిలకు కూడా ఎక్కువ ఛాన్సు ఈ సంవత్సరం మీరు మెడికల్ విద్యలో ప్రవేశించడానికి అర్హత సాధించే అవకాశం ఉన్నది. అంటే డొనేషన్ లేకుండా ఏదో ఒక కాలేజీలో మీరు సీటు సంపాదించుకోవచ్చు. అంటే మెడికల్ వారికి ఇది బాగుంటుంది. అలాగే మరి ఇదే పీరియడ్ జనవరి 28 నుంచి మే 31 మధ్యలో ఎవరైతే సివిల్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ కొరకు యూపీఎస్సీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి ఈ సమయంలో మీరు దానికి క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నది. దాని తర్వాత యాక్చువల్గా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుత అవకాశాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి ఇందాక మనం అనుకున్నట్టు ఉన్నత స్థాయి, వారి జీవితంలో వారి యొక్క స్థాయి ఎంత ఉంది, వారు రోజుకి ఎంత సంపాదించగలరు అన్నది ఈ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే గతంలో కన్నా మీరు ఎక్కువ శాతం, గతంలో మీరు ఒక రోజుకి ఒక 20,000 తీసుకుంటూ ఉంటే మరి దీన్ని బట్టి రోజుకి 2 లక్షలు కూడా మీరు మీ నటనా రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా మీ సామర్థ్యాన్ని బట్టి సాధించవచ్చు. ఇది సింగర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్లకి, కెమెరా వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ శుక్ర రాహుల కలయిక వల్ల రావడం జరుగుతుంది. ఏదైనా సరే జాతకంలో గోచారరీత్యా, జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రాహువు, శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు. ఇంకా శుక్రుడు పెద్ద లెక్కలో కాదు కదా. అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికేమో మనం
తన యొక్క పవర్ని తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట. అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట. అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి. అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట. అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్. మనం స్తుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పొగడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అతనికి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని, దాని తర్వాత కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా ఓకే. అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి, కానీ విష్ణుమూర్తిని పఠించకుండా, స్తుతించకుండా, విష్ణు సహస్రనామం చదవకుండా, కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు. మీరు కనకదార స్తోత్రాన్ని 1,00,000 సార్లు పఠించిన జీరో ఫలితం. దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్తుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు, నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి, పర్వాలేదు, చక్కగా వినండి. దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి, దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి. నామమాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తలగడ కింద పెట్టి చూడండి. ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్ట్ మీరు కళ్ళెదురుగుండానే చూడటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది. మరి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇది లభిస్తుంది. ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మినువులు దానం చేయడం వల్ల కానీ, ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు. పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ, వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినపప్పు నానబెట్టి, అది గారెలు అంటారు కొందరు, వడలు అంటారు కొందరు, దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు, ఆ కార్మికులు అవ్వచ్చు, ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకు ఉంటారు కదా, అటువంటి వారికి తినగలిగినన్ని పెట్టండి. లేదనుకో ఒక 4, 8, 18 ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసామండి, అక్కడ అమౌంట్ పంపేసామండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. స్వస్తి.